హుజూర్ నగర్ రామస్వామి గట్టు దగ్గర ఇందిరమ్మ మోడల్ కాలనీ 100 ఏళ్లు గుర్తుంచుకునేలా నిర్మిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ప్రాజెక్టును గతంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రాజెక్టును ఆపివేసి డంపింగ్ యార్డ్ గా మార్చిందన్నారు. తాము గెలిచిన తర్వాత ప్రాజెక్టును స్పీడప్ చేసి 1000 ఇండ్లను పంపిణీ చేసేలా రెడీ చేశామన్నారు మంత్రి. 14న 1000 ఇండ్లను సీఎం రేవంత్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తారన్నారు ఉత్తమ్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రామస్వామి గట్టు దగ్గర నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ కాలనీ పనుల పురోగతిని పరిశీలించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక్కడ మొత్తం 2116 ఇండ్ల నిర్మాణం అవుతున్నాయి. ఇందులో 14న ముఖ్యమంత్రి చేతుల మీదుగా 1000 ఇండ్లను పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి రేషన్ బియ్యంతో పంక్తి భోజనం ఉంటుందన్నారు మంత్రి. అభివృద్ధి సంక్షేమం రెండు విషయాల్లో ప్రజలు సంతృప్తి చెందే విధంగా ముందుకు పోతున్న విషయం అందరూ కూడా యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. దానికి సంకేతం ఏంటిది? మేము అసెంబ్లీ ఎన్నికలు గెలవడమే కాదు, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్, ఆ తర్వాత అదే టైంలో జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే బై ఎలక్షను, ఆ తర్వాత జూబ్లీ హిల్స్ బై ఎలక్షను, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, అన్నిట్లో కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. నిరుపేదలకు ఉపయోగపడే విషయంలో సన్న బియ్యం, రేషన్ కార్డులతో సహా మేము నిరుపేదలకు ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఫ్రీ ట్రావెల్, రకరకాలుగా చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో 5.5 లక్షల ఇండ్లు వివిధ స్టేజెస్ లో పురోగతిలో ఉన్నాయి. 22,000 కోట్ల వ్యయంతో 5.5 లక్షల ఇండ్లు. ఇది ఈ హౌసింగ్ కాలనీకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తున్నది సుమారు ఒక 14-15 ఏళ్ల కృషి. ఒకనాడు ఇక్కడ ఏం ఉండకపోయేది, జంగులానే ఉండేది, నిర్మానుషంగా ఉండేది. అయితే ఆనాడు నేను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హౌసింగ్ మరియు వివిధ శాఖల కేబినెట్ మంత్రిగా ఉంటూ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక మోడల్ హౌసింగ్ కాలనీ కట్టియాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టినాం. సీతారామచంద్ర స్వామి వారి ఆలయ యొక్క భూములు ఆనాడు హైకోర్టు అనుమతితో ఈ భూములకి ఆనాడు ఎంత మార్కెట్ వాల్యూనో అంత మార్కెట్ వాల్యూ ఆ గుడికి కట్టి ఆ గుడికి సెక్యూరిటీ డిపాజిట్లు పెట్టడం జరిగింది.